నమస్తే. నిజంగా అంటే ఈ ఓట్ల కోసం రాజకీయ నాయకులు వేసే వ్యూహాలు, వాళ్ళ స్ట్రాటజీలు చూస్తుంటే చాలా నవ్వొస్తా ఉంటది. ఫస్ట్ ఓట్లు అడుగుతారు. మంచి మాటతోని వాళ్ళతోని తిరగడం, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వింటే బానే ఉంటది. లేకపోతే కొంత భయపెట్టి చూస్తారు. వీనికి వీక్‌నెస్ పాయింట్ ఏంటి అని ఒక ఓటర్ యొక్క వీక్‌నెస్ పాయింట్ కనుక్కొని, ఆ వీక్‌నెస్ పాయింట్ మీద దెబ్బ కొడదామని చూస్తారు. అదే వర్కౌట్ కాకపోతే పైసలిచ్చి చూస్తారు. పైసలు కూడా వర్కౌట్ కాలే అనుకో, ఇగో ఈ ఆంటీ చేసింది చూడు. నన్ను ఈ అవకాశం ఒక్కసారి ఇవ్వండి. యువతరం ముందుకు వచ్చి నన్ను గెలిపియండి. నన్ను గెలిపిస్తాను అనుకుంటున్నా, పోయినసారి ఓడిపోయినా. నాకు ఒక్కసారి అవకాశం ధర్మం కోసం, దేశం కోసం నేను పోరాటం చేస్తాను. ఇట్లా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఏడుస్తారన్నమాట. ఈ లాస్ట్ టైం ఇది నేను బతకాలా? చచ్చిపోవాలా? ఇది మీ చేతుల్లో ఉంది. ఆహ్, నేను బతకాలనుకుంటేనేమో నన్ను గెలిపియండి. లేకపోతే నేను చచ్చిపోతా అని ఇట్లా ఏడిసి చూస్తారు. అంటే ఒక్క ఓటు కోసం నానా తంటలు పడతారన్నమాట. నిజంగా ఆ ఓటు హక్కే లేకపోతే అసలు ఎవరు పట్టించుకుంటోడే కాదు. అంత పవర్ ఉంటది ఈ ఓటు హక్కుకు. సో అందరూ జాగ్రత్తగా ఓటేయాలి ఓటేసేటప్పుడు అందుకోసమే.